గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70% డీసీసీ నియామకాలు కల్పించామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని ఇందిరాభవన్లో తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని అగ్రవర్ణానికి చెందిన సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కలిపి 70% పైన ఇచ్చాం. 70%. ఇది మొదటిసారి జరిగింది. పీసీసీ కార్యవర్గంలో 82% ఇచ్చాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి. గతంలో ఎప్పుడు జరగలే. We have given 82% of PCC office bearers to SC, ST, BC minority, and for the first time, earlier it was 1 DCC, now we have given 5 DCC presidents to STs. It's the first time it happened. మిత్రులారా, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క మూల సిద్ధాంతం అట్టడుగున్నటువంటి పేద ప్రజల యొక్క అభ్యున్నతి. రాహుల్ గాంధీ భారత్ జోడో చేసినప్పుడు ఈ దేశాన్ని భౌగోళికంగా కాకుండా సమూలంగా చదవగలిగినాడు. సోషో ఎకనామిక్స్ చూడగలిగినాడు. భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీల స్థితిగతులు, ఎస్సీల స్థితిగతులు, వెనుకబడ్డ తరగతుల వారి స్థితిగతులు చదవగలిగినాడు, అర్థం చేసుకోగలిగినాడు. ఆ అర్థంలోని పరమార్థమే జిస్కి దితిని ఆబాది ఉనికి ఉత్ని భాగేదర్ అనే ఒక నినాదం ఇవాళ ఒక మూమెంట్ అయింది. ఇవాళ ఒక ఉద్యమంగా మారింది. అది రాహుల్ గాంధీ ఆకాంక్షని పరిపూర్ణంగా నెరవేర్చిన వ్యక్తి ఎవరు అంటే అగ్రవర్ణానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఆశల్ని పూరిస్తూ కుల సర్వే చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఖ్య తెలియపరుస్తూ ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చినాడు. బ్రిటిష్ పాలనలో 100 ఏళ్లకు ముందు జరిగినటువంటి కుల సర్వే తర్వాత ఈ దేశంలో స్వాతంత్ర భారతదేశంలో ఏదైనా రాష్ట్రం కుల సర్వే చేసింది అధికారికంగా అంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే.